పాన్ ఇండియా మూవీ తీయబోతున్నారా? ఈ మూవీలో నాగార్జునతో పాటు చిరంజీవి కూడా నటించబోతున్నారా? ఈ మూవీకి చిరు, నాగ్ ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఈ మూవీతో గురూజీ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా? వాచ్ దిస్ R24 స్పెషల్. స్టార్ డైరెక్టర్లంతా పాన్ ఇండియాలో లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ, చందు ముండోటి లాంటి వారు ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. కొరటాల శివ దేవరతో ఎంట్రీ ఇస్తున్నారు. మరి గురూజీ త్రివిక్రమ్ ఎంట్రీ ఇప్పుడుంటుందని చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. పాన్ ఇండియాలో సినిమాలు చేసే సత్తా ఉన్నా ఆయన అటెందుకు చూడటం లేదని అభిమానులంతా నిరుత్సాహపడుతోన్న వేళ గురూజీ ఏకంగా భారీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ కి సన్నాహాలు చేస్తున్నట్లు వెలుగులోకి వస్తోంది. మరి త్రివిక్రమ్ హీరోలు ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలను ఒకే ఫ్రేమ్ లో చూపించాలని గురూజీ భావిస్తున్నట్లు తాజాగా లీకులు అందుతున్నాయి. ఇద్దరిని ప్రధాన పాత్రధారులుగా చేస్తూ ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని సంకల్పించారట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సెట్ అయిన నేపథ్యంలో త్రివిక్రమ్ సమీకరణలు మారుస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి బన్నీ పుష్ప 2 తర్వాత గురూజీతో సినిమా చేయాలి. కానీ అట్లీ తెరపైకి రావడంతో ముందుగా అట్లీ వైపు ఐకాన్ స్టార్ మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఆ సినిమాకు ధీటుగా చిరు, నాగ్లను గురూజీ తెరపైకి తెస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవితో సినిమా చేస్తానని త్రివిక్రమ్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. కానీ అది ఎంతవరకు సాధ్యపడలేదు. అందుకే చిరును ఏకంగా పాన్ ఇండియాలోనే హైలైట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక నాగార్జునతో త్రివిక్రమ్ ఫ్రెండ్షిప్ గురించి చెప్పాల్సిన పని లేదు. త్రివిక్రమ్ దర్శకుడు కాకముందు నాగ్ సినిమాలకు రైటర్ గా పనిచేశారు. అప్పటి నుంచి పరిచయం ఉంది. కానీ సినిమా కాంబినేషన్ మాత్రం కుదరలేదు. ఇక చిరు, నాగ్ బాండింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇద్దరి మధ్య చాలా కాలంగా మంచి స్నేహం కొనసాగుతోంది. కానీ కలిసి మాత్రం సినిమాలు చేయలేకపోయారు. ఇప్పుడు త్రివిక్రమ్ కారణంగా అది సాధ్యమవడంతో వాళ్ళు సంతోషంగానే ఉన్నట్టు సమాచారం. ఇది పక్కా త్రివిక్రమ్ మార్క్ ఎమోషనల్ అంశాలను టచ్ చేస్తూనే భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా మలచబోతున్నారట. ప్రస్తుతానికి స్టోరీ లైన్ పై గురూజీ పనిచేస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించేది కూడా కొణిదెల అన్నపూర్ణ నిర్మాణ సంస్థలేనని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.